హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ డాటుని. వాళ్ళ నుంచి చేయబోయే వంట కోడిగుడ్డు, ములక్కాడ, టమాటా చేద్దాం పదండి. కావాల్సినవి 2 ములక్కాడలు కోసి పెట్టుకున్నానండి, 4 టమాటాలు, ఒక కొత్తిమీర కట్ట, ఉల్లిపాయలు 3 కోసి పెట్టుకున్న, 2 పచ్చిమిరకాయలు, 5 కోడిగుడ్లు, అల్లం వెల్లిపాయ పేస్టు, చిటికెడు పసుపు, కారం, తగినంత ఉప్పు. ముందుగా గుడ్లు ఉడకబెట్టుకుందామండి. పొయ్యి వెలిగించుకుని కొంచెం ఉప్పు వేసుకుందాం. గుడ్లు ఉడికిపోయినాయండి. పొయ్యి వెలిగించుకుని వేరే గిన్నె పెట్టుకుందామండి. గిన్నె వేడెక్కిందండి, 2 స్పూన్లు నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిందండి, చిటికెడు పసుపు వేసుకుని గుడ్లు వేపుకుందాం. సన్నశాఖ మీద రంగు మారేదాకా వేపుకుందామండి కోడిగుడ్లు. గుడ్లు ఎగినండి వేరే ప్లేట్లో తీసుకుందాం. ఆ నూనెలోనే ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు రంగు మారేదాకా సిమ్లో వేపుకోవాలండి. మాడకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి. మూత పెట్టి మగ్గించుకుందామండి. ఉల్లిపాయలు మగ్గినాయండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయిందాక వేయించుకుందామండి. పచ్చివాసన పోయిందండి, ములక్కాడలు వేసుకుని ఉడికించుకుందాం. ఉప్పేసి ములక్కాడలు ఉడికించుకుందామండి. మూత వేసి పెట్టుకుంటే తొందరగా ఉడుకుద్దండి. ములక్కాడలు ఉడికిపోయినాయండి, టమాటాలు వేసుకుని ఉడికించుకుందాం. టమాటాలు మూత పెట్టి మగ్గించుకుందామండి. టమాటాలు ఉడిపోయినాయండి, అమ్మటే కారం వేసుకుందాం. పచ్చిపు వాసన పోయిందాక ఉడికించుకునండి. తగిన నీళ్ళు పోసుకుందాం. మూత పెట్టి ఒకసారి మగ్గించుకుందామండి. ఉడిపోయి కోడిగుడ్లు వేసుకుందాం. కూర రెడీ అయిపోయిందండి, కొత్తిమీర చల్లుకుందాం. అంతేనండి, ఉల్లిపాయ టమాటా కోడిగుడ్లు కూడా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.